త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకొని గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మాత్రం ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయారు. చెప్పాలంటే ఓ ఫ్లాప్ ఓ హిట్ తో ఈ ఇద్దరి కెరియర్ ఈక్వల్ గా సాగుతున్నట్టే కనిపిస్తుంది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. అయితే ఎన్టీఆర్ క్రేజ్ తో మిక్స్డ్ టాక్ తోనే 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది దేవర. ఇక దీని తర్వాత వచ్చిన వార్ 2 మూవీ టైగర్ ఇమేజ్ ను కాస్త డ్యామేజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ తర్వాత ఆ రేంజ్ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో రీసెంట్ గా వచ్చిన పెద్దిపై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాకు కూడా మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా పెద్దిగడి బాక్స్ ఆఫీస్ వేట గట్టిగానే ఉంది. కేవలం 5 రోజుల్లోనే 315 కోట్లు కొల్లగొట్టింది. లాంగ్ రన్ లో 500 కోట్ల మార్కుకు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు పాన్ ఇండియా హీరోలుగా దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్ 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా దూసుకుపోతుంటే చరణ్, ఎన్టీఆర్ మాత్రం 500 కోట్ల దగ్గరే ఆగిపోయారు. ఈ ఇద్దరి క్రేజ్ కు త్రిబుల్ ఆర్ లాంటి హిట్ తర్వాత 1000 కోట్ల సినిమా ఆశించారు అభిమానులు. అందుకే నెక్స్ట్ నుంచి మా హీరోల బాక్స్ ఆఫీస్ లెక్క మారాల్సిందేనని అంటున్నారు మెగా, నందమూరి అభిమానులు. ఈ ఇద్దరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఇద్దరు కూడా 1000 కోట్ల డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ డ్రాగన్ చేస్తుండగా సుకుమార్ తో RC-17 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్. మరి సోలోగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు 1000 కోట్ల క్లబ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.